వెల్కమ్ టు రిపోర్టర్స్ రౌండప్. మంత్రి కొండా సురేఖ వివాదం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులో ఉంది. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులు పట్టుబడుతున్నారు. కొండా సురేఖ మాత్రం పార్టీలో సభ్యత్వం లేని సుస్మిత వ్యాఖ్యలకు తానెలా బాధ్యత వహిస్తానని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖ ఖండించకపోవడం తప్పేనని, అది ప్రజల్లో పార్టీ కార్యక్రమాల్లో తప్పుడు సంకేతాలు దారితీస్తుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు వాదిస్తున్నారు. సురేఖను మంత్రిగా తొలగించాల్సిందని స్పష్టం చేస్తున్నారు. సురేఖ ఎపిసోడ్తో వరంగల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సుస్మిత జనసేన పార్టీతో మంతనాలు జరుపుతుంటే సురేఖకు బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఇప్పుడు కొండా సురేఖ మరియు సుస్మిత వివాదం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దీని యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సుధాకర్ మీ వాయిస్ వినపడ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ప్రస్తుతం కొండా సురేఖ మరియు సుస్మిత అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. సో దీనిపై ప్రస్తుతం మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సయ్యద్. వరంగల్లో గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఇటు కొండా సురేఖ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏది మాట్లాడినా కూడా కొండా సురేఖ ఒక హాట్ టాపిక్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే నిన్న కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కూడా కలవడం జరిగింది. బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంలో కూడా అతను బయటికి వచ్చినాక చెప్పింది ఒకటి, నేను నా పర్సనల్ గా ఒక బిల్లు గురించి వచ్చాను, ఆ బిల్లు శాంక్షన్ గురించి వచ్చాను అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో బాగా చూస్తే ఇక్కడ అతను బట్టి దగ్గరికి ప్రజాభవన్కి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదే కాకుండా చూస్తే కెప్టెన్ సాబ్ అక్కడే ఉండడం జరిగింది. దీంతో పాటు ఇందులో భాగంగా అతను ఏమేమి చర్చించారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించిన దాంట్లో కూడా బట్టి విక్రమార్క కూడా ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రికి ఇటు ఏఐసి అధ్యక్షుడు మరియు కార్యదర్శి కూడా నివేదిక ఎప్పటికప్పుడు సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే నిన్న హుటాహుటిన కూడా బట్టి బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరు వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ బట్టి బెంగళూరుకు వెళ్ళిన అక్కడ కేసీ వేణుగోపాల్ కూడా కలవడం జరిగింది. కేసీ వేణుగోపాల్ ఈ నెల ఇప్పుడు విదేశీ పర్యటన ఉంది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు వస్తారు. సెప్టెంబర్ 2వ తారీఖు వచ్చిన తర్వాత కొండా సురేఖ వ్యవహారం పైన జోక్యం చేసుకునే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక బట్టి దాన్ని బట్టి వీరిపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొండా వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోకుండా డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కకు అప్పచెప్పినట్టు కూడా తెలిసింది. మరో పక్కన తన చేతిలో ఏం లేదని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చేతిలో ఉంది ఫైల్ అని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా చూస్తే నిన్న ఏదైతే కొండా మురళీధర్ అయితే వెళ్ళి బట్టి విక్రమార్కను కలిసారో, బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంలో కూడా అక్కడ కూడా ఒకటే తెలిసింది, అతను ఏదైనా కూడా నా చేతిలో ఏం లేదు, ఇది మొత్తం క్రమశిక్షణ కమిటీ చేతిలో ఉంది, క్రమశిక్షణ కమిటీ ఎలా నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఎవరైనా కూడా, నేనైనా ఇంకా పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా అందరికీ ఒకటే వర్తిస్తుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా చూస్తే బట్టి ఎలాంటి చర్య తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రజాభవన్ కు వచ్చిన సందర్భంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,
అదే కాకుండా రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ఉండి ఈ దీనిపైన మర్యాదపూర్వక కలిసినట్టు వచ్చినట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రికి సంబంధించిన కొండా సురేఖ ఎస్సీడీపో ఊహించని మలుపు తిరుగుతుందని కూడా ఆమె పైన వేటు వేయాలా వద్దా అని చెప్పేసి ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా శంఖంలో తీర్థం పోసినలాగానే ఉంటుంది. తర్వాయి భాగం అందరూ అనుకుంటున్న తరుణంలో కూడా ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి ఈ అధికారిక నివాసమైన ప్రజాభవన్లో కూడా కలిసిన సందర్భంలో కూడా క్రమశిక్షణ చర్య ఎలా తీసుకోవాలి, ఏంది, వీరిపైన ఎలాంటి చర్య ఉంటుంది, లేకపోతే బర్తరఫ్ చేయాలన్నా లేదంటే మొత్తానికి వీళ్ళు రాజీనామా చేశాక వెయిట్ చేస్తారా అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఇందులో భాగంగా చూస్తే ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా బట్టి ఎప్పటికప్పుడు వీరి అందరితో పాటు మాట్లాడుతూ కూడా అతను ఇటు సీఎం కును ఇటు ఏఐసి అధ్యక్షుడు ఖర్గేకును ఏఐసి కార్యదర్శి అయిన వేణుగోపాల్ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది. ఒక సమాచారం అందించిన సందర్భంలో కూడా వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ధోరణి కూడా అవపడుతుందని చెప్పడం జరుగుతుంది. సీఎం కూడా వీరిపైన కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందించకపోవడం కూడా, ఎందుకంటే అతను కూడా క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటుంది, దానిపైన ఎవరైనా కూడా ఒకటే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా చూస్తే ఏఐసి అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 7 నాటికి కూడా కొండా ఎస్సీడీపోకు పోలీస్ పడుతుందా లేదా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్టి కూడా జరిగిన ప్రతి ఒక్క పరిణామాలు కూడా ఆసక్తికరంగా రేపుతున్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కూడా బట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు కూడా తెలిసింది. సుష్మిత చేసిన వాక్యాలు సీఎం ను కించపరిచేలాగా, పార్టీని నష్టపరిచేలాగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమాచారం అయితే సుష్మిత మాటలకే తనకే సంబంధం అని చెప్పి మురళి కూడా చెప్పడం జరుగుతుంది. కొండ మురళి కూడా నిన్న వాళ్ళ కూతురు 38 సంవత్సరాలు ఉన్న నా కూతురుకు ఆమెకు 15 సంవత్సరాల పాప ఉంది, బాబు ఉంది, కానీ ఆమె స్వతహాగా ఆమె ఏం మాట్లాడినా కూడా మాకేం సంబంధం, మా ఒక ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో కూడా మేము ఆమె ఇష్టానుసారంగా మాట్లాడింది తప్ప ఆమె ప్లాన్ ఏ మాట్లాడింది నెక్స్ట్ ప్లాన్ బిలో ఏం మాట్లాడుతుందో అని కూడా తెలియని పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కొండమురళి కూడా నిన్న తెలియజేయడం జరిగింది. కాకపోతే కొండమురళి బట్టి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే గతంలో కూడా కొండమురళి బట్టి విక్రమార్కకు కలవడానికి కూడా సమయం కోరినా కూడా ఎప్పుడు కూడా సమయం ఇయ్యని సందర్భంలో కూడా నిన్న సమయం ఇచ్చారా, లేకపోతే కొండమురళికి అతను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేసి పోయి మాట్లాడి, ఎందుకంటే సుమారు ఒక అర్ధగంట పైన కొండమురళి బట్టి విక్రమార్క దగ్గర బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా చర్చించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఏం చర్చించారు ఏంది అనేది రానున్న రోజులలో వీరిపైన ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమంది మాట్లాడుకునే విషయాలలో ఎట్లా అంటే, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా ఎవరైనా కూడా గత కొద్ది రోజుల్లో కూడా రానున్న రోజులలో కూడా ఇటు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, సిద్దిపేట, దాంతోపాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కొండ వాళ్ళను తప్పించేది ఉంటే కొద్ది ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి సమాలోచన కూడా చేస్తున్నారని చెప్పేసి ఒకటి తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇటు కొండ సంబంధించి కొండ వర్గీయులు కూడా వారు కూడా కొండకు, ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చూస్తే ఒక 3-4 నియోజకవర్గాలలో కూడా వారికి పెద్ద ఎత్తున పట్టు ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో కూడా కొండ వీరాభిమానులు కూడా ఉంటారు. ఎందుకంటే గత 4 దశాబ్దాల నుంచి కూడా వారు మొత్తానికి ఈ యొక్క రాజకీయంలో ఉన్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి వారికి, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఇటు భూపాలపల్లి అయితే పరకాల అయితే దాంతోపాటు వర్ధనపేట, వరంగల్ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలలో కూడా ఇటు నర్సంపేటకు కూడా ఇటు వీరికి సంబంధించిన దాంట్లో పట్టుంది. ఎందుకంటే వీరిని ఎప్పుడైనా కూడా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుందా ఏంది అని చెప్పి రానున్న రోజులలో, ఎందుకంటే ఇటు మళ్ళొక ఆలోచన ఏంటంటే కొండా సురేఖకు, ఎందుకంటే రానున్న రోజులలో కూడా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల యొక్క కార్పొరేషన్ ఎన్నికలు కూడా కొండా సురేఖ కత్తి మీద సాంలాగా పెడతారా మరి, ఎందుకంటే కార్పొరేషన్ గెలిపించుకొని రావాలని చెప్పేసి కూడా చెప్పి మరి వారికి ఏమైనా సందేశం ఇచ్చి పంపిస్తారా, లేదంటే రానున్న రోజులలో కూడా ఈ యొక్క ఎన్నికలకు అన్నిటికీ కూడా మీరే బాధ్యత వహించాలని చెప్పి ఇలాంటి ఏమైనా షరతులు పెట్టి కానీ, లేకపోతే వారిని షరతులు పెట్టి మళ్ళీ పదవి అట్లనే ఉంచుతారా, లేదు అంటే బర్తరఫ్ చేసిన సందర్భంలో కూడా వీటిపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా పురాణ ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్.